శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజ గురువు ఇద్దరూ కలిసి వృషభ రాశిలో ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా 1, 9 స్థానాధిపతులు ధనస్థానంలో సంచరించడం వల్ల, అంటే ఇది సహజ రాశి చక్రంలో వృషభం ధనస్థానం కాబట్టి అక్కడ ఈ కుజ గురువులు కలియడం వల్ల ఆర్థిక పరంగా అందరికీ స్థితి అనుకూలంగా ఉంటుంది. అంటే మనీ రొటేషన్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. చతుర్థ స్థానంలో రవి, కర్కాటక రాశి యందు రవి ఉండడం అన్నది ఒక విధంగా ఇది ఒక యోగం. సహజ పంచమాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరించడం అనేది ఒక ధనయోగం లాంటిది ఏర్పడింది. అంటే ప్రభుత్వ అధికారులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. 5వ స్థానంలో బుధ శుక్రులు ఉండడం వల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే స్త్రీలకి విద్యా సంబంధించిన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు కామన్గా అందరి మీద ఈ ప్రభావం చూపుతూ ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరు ఏ పని ప్రారంభించినా కూడా అవి మధ్యలో ఆగడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా సరే మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారు ఏ పని కూడా సంపూర్ణంగా చేయలేకపోతుంటారు. ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. ఒక పని జరుగుతూ ఉండగానే ఇంకో కొత్త పని ప్రారంభించడం, ఈ విధంగా పాత పని ఆగిపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యం తలపెట్టినా, ఏదన్నా కార్యక్రమం అంటే ఒక విద్యలో చేరాలన్నా, గృహం కొనుక్కునే ప్రయత్నం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆ కార్యక్రమం చేయడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా రావడం జరుగుతుంటుంది. ఇక శని సహజ లాభస్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల ఒక విధంగా ఇది పారిశ్రమ రంగం వారికి చాలా బాగుంటుంది. అంటే శుక్రుడు బుధుడు శని యొక్క దృష్టి పరస్పరం రావడం వల్ల మరి ఈ మాసంలో ఈ వారంలో ఎస్పెషల్లీ స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కలయిక కొన్ని రాశుల వారికి చాలా విపరీతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 కూడా శని శుక్ర బుధులు ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వడం వల్ల ఈ 3 గ్రహాల కలయిక చాలా వరకు ఆర్థిక స్థితి, ఉద్యోగ స్థితి స్త్రీలకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో రాహు సహజంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా మోసపోవడం, ధనం పోగొట్టుకోవడం, వ్యసనాల మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం అంతా కూడా. వృషభ రాశి వారికి ఈ వారం చాలా ఉత్సాహంగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రవి చాలా వరకు మీకు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. ఏ పనైనా చాలా ఉత్సాహంగా ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. మీ యొక్క ప్రయత్నానికి ప్రభుత్వ అధికారులు కానీ మీకు బాగా అనుకూలమైనటువంటి మిత్రులు కానీ సహకరించి మీ విజయానికి తోడ్పడే అవకాశం ఉన్నది. అలాగే మీరు వ్యక్తిగతంగా మీ యొక్క నిత్యం ఉన్నటువంటి సంపాదనతో పాటు అదనపు ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది. అది ముఖ్యంగా భూములు, స్థిరాస్తులు సంబంధించిన విషయంలో అవ్వచ్చు, లేదంటే ఏదైనా వ్యవసాయానికి సంబంధించినటువంటి మీరు ఏదైనా ఆ రంగంలో ఉన్న ఆ కుటుంబానికి చెందిన వారై ఉన్నా మరి వ్యవసాయం ద్వారా ఆదాయం లభిస్తుంది. అలాగే ఏదైనా పాడి పరిశ్రమ, అలాగే చేపల చెరువులు, కూరగాయల వ్యాపారం లాంటి వాళ్ళకి కూడా ఈ స్థితి చాలా అనుకూలించే అవకాశం ఉంది. మొత్తం మీద ఏంటంటే ఈ రాశి వారికి ఆదాయం చాలా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళు కూడా కొత్త దానికోసం ఆలోచించకుండా ఉన్నదాన్నే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తే దానివల్ల ఏంటంటే మీకు ఇంకా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటిది వ్యాపారం అవనివ్వండి, వ్యవసాయం అవనివ్వండి,
ఎక్కువగా భూములు సంబంధించిన వాటి మీద ఉంటే దానికి ఎక్కువగా బెనిఫిట్గా ఉండే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే మీకు ఫ్యూచర్లో ఇంకా అభివృద్ధికరంగా ఆదాయ వనరులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. అయితే ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి వృత్తి రోజుకి 8 గంటలు చేస్తుంటే 15-16 గంటలు వృత్తి చేసే విధంగా మీకు ఆర్థిక వనరులు ఏర్పడతాయి, అంత పని సమకూరుతుంటుంది. ఇప్పుడు చేసే ప్రయత్నం మీకు ఫ్యూచర్లో మంచి అభివృద్ధికరంగా ఉండి దానికి తగిన ఆదాయం కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశ వ్యవహారాలు అంటే విదేశం సంబంధించిన వ్యక్తులతో చేసినటువంటి లావాదేవీలు కానీ, విదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు లేదంటే మీ బంధువులు లేదంటే మీ మిత్రులు ఖచ్చితంగా మీ యొక్క అభివృద్ధికి ఏదో విధంగా సహాయపడి మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థితికి తెచ్చే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాలు మీకు 3వ స్థానంలో ఉన్నటువంటి రవి, 11వ స్థానంలో ఉన్నటువంటి రాహు సంపూర్ణంగా మీ యొక్క శ్రేయోభిలాషులు మీ అభివృద్ధికి ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఏదో విధంగా పైకి రావాలని కోరుకోవడం జరుగుతుంటుంది. అంటే 10వ స్థానంలో ఉన్నటువంటి శని ప్రస్తుతం వక్రగమన ప్రయాణం చేయడం వల్ల వృత్తిలో మీరు 2 వృత్తులు చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీ వృత్తితో పాటు ఇతరుల యొక్క బాధ్యతలు కూడా మీరు నిర్వహించవలసి ఉంటుంది. అంత ఓపిక అంత సహనం కూడా మీకు ఖచ్చితం. మరి రాశి అందున్నటువంటి గురు శుక్రుల ప్రభావం వల్ల వచ్చే అవకాశం ఉంది. జాతకుడు ఈ వారం అంతా ఎక్కువగా ప్రయాణాలు చేయడం, చిన్న విషయానికి కూడా ఎక్కువ ఆందోళన పడడం, టెన్షన్కి గురవడం, అధిక కోపానికి గురవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే ఈ వారం మీకు ఏదో ఒక అదనపు సౌకర్యం, ఏదైనా వాహన యోగం కానీ, గృహయోగం కానీ, సో ఏదైనా ఒక మంచి విందు భోజనం లాంటిది దొరకడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈ వారం ముఖ్యంగా ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ప్రతి రాశివారు కూడా దీన్ని పాటించడం వల్ల మీకు వృత్తిపరంగా, కుటుంబపరంగా, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యల్ని బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి వారి మీద, ప్రతి వ్యక్తి మీద శని ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంటుంది. అది కేవలం ఏలినాటి శని, అష్టమ శని జరుగుతుందనే కాకుండా మరి శని దశ, శని అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద కూడా శని ప్రభావం ఉంటుంది. అతి రేరుగా వచ్చినటువంటి ఇంచుమించుగా సంవత్సరంకి ఒక 4 సార్లు 2 సార్లు ఈ శని త్రయోదశి రావడం జరుగుతుంటుంది. అది ఖచ్చితంగా మరి అన్ని రాశుల వారు కూడా ఈ శని త్రయోదశి రోజు, అంటే మనకి 17వ తారీఖు ఆగస్టు నెల రోజు వచ్చినటువంటి శని త్రయోదశి నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయాలను కానీ, ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం అన్నది ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే ఆ తైలాభిషేకం చేసిన రోజు మాత్రం కంపల్సరీగా కొన్ని విధి విధానాలు, నియమాలు పాటించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శనికి తైలాభిషేకం చేసిన రోజు అనాచారంగా ఉండడం కానీ, ఆహార విషయంలో నియమాలు పాటించకపోవడం, అన్య స్త్రీతో సంపర్కం కానీ, తాగుడు అలాంటి కొన్ని వెజిటేరియన్ కాకుండా మిగతా మాంసాహారం భక్షించడం, ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అంటే మీకు అలాంటి అవకాశం, అలాంటి ఇష్టం ఉంటే శని త్రయోదశి మానేసినా మీకు ఏ ఇబ్బంది ఉండదు, దానివల్ల నష్టం ఉండదు. శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది. అంటే ఆ నియమాలు ఎటువంటి అంటే, సాధారణంగా మనకి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా నియమంగా ఉంటామో ఆ నియమాలన్నీ కూడా ఆ ఒక్కరోజు, అంటే శనివారం రాత్రి మళ్ళీ ఉదయం సూర్యోదయం అయ్యేదాకా కూడా పాటించడం వల్ల ఖచ్చితంగా మీకు శని యొక్క ఆశీస్సులు లభించి మంచి విజయం లభిస్తుంటుంది. అంటే ఆ రోజు శని త్రయోదశి రోజు ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ కూడా తినకూడదు. అంటే ముఖ్యంగా అలాగే నెయ్యి, డాల్డా అలాంటిది ఏమీ కాకుండా కేవలం మరి పచ్చి పులుసు లేదంటే మామూలు తాలింపు పెట్టిన వస్తువులతో తినొచ్చు. వీలైతే గడపగలిగితే ఆ రోజంతా కూడా ఈ ఫలాలు లేదంటే
ఈ ద్రవ ఆహారం లాంటివి ఏదో ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకొని ఆ ఒక్కరోజు కింద భూసైనం అంటే కింద ఒక ఏదో చలగాడో చాప వేసుకొని ఆ ఒక్కరోజు దూరంగా విడిగా పడుకోవడం వల్ల కంపల్సరీగా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. వీలైతే ఆ రోజు మరి విష్ణు సహస్రనామం కానీ, హనుమాన్ చాలీసా కానీ, శని అష్టోత్తర శతనామాలు కానీ, శివుడికి సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏంటంటే ఏదైనా దేవాలయంలో, ముఖ్యంగా హనుమాన్ దేవాలయంలో, శివాలయంలో నిద్రించే అవకాశం ఉంటే పూర్తిగా కాకపోయినా కనీసం మనకి బ్రహ్మముహూర్తం దాకా 4 గంటల దాకా పడుకొని దాని తర్వాత మళ్ళీ విధి విధానంగా మీ కార్యక్రమాలు చేసుకుంటే ఒక 1000 రెట్లు మంచి ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.